Hi all, this is Spandana and welcome to Life by Spandana. సో ఈరోజు మేము తిరుమల దర్శనానికి వెళ్తున్నాం అండ్ ఈరోజు మా యానివర్సరీ అండ్ మాకు శ్రీవారి కళ్యాణం కూడా దొరికింది. సో ఇప్పుడు 10 o'clock అక్కడ రిపోర్ట్ చేయాలి. దర్శనంకి వెళ్తున్నాం. కళ్యాణం అయిన తర్వాత దర్శనం అవుతుంది. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్, నా శారీ. చెప్పండి గోవిందా, ఇక చెప్పండి గోవిందా గోవిందా. జున్ను నువ్వు చెప్పవా? జున్ను జున్ను ఏం తింటావు జున్ను? గోవిందా గోవిందా అలిగింది జున్ను. జున్ను కాళ్ళు నొప్పులు వేస్తున్నాయంట, అందుకే డల్గా ఉన్నాడు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న శ్రీవారి కళ్యాణం టికెట్ దొరకాలనేసి. అసలు శ్రీవారి కళ్యాణం టికెట్ ఎట్లా దొరుకుతుంది, ఎక్కడ ఏ టైంలో బుక్ చేసేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ప్రాసెస్ అంతా. అయితే 3 months బిఫోరే మనం కళ్యాణంకి టికెట్ బుక్ చేసేసుకోవాలి. 3 months అంటే మేము మార్చ్లో బుక్ చేసుకున్నాము. మార్చ్ 21st 21st కళ్యాణం ఇవి ఓపెన్ అవుతాయి అనమాట. సో వెంటనే 10 o'clock ఓపెన్ అయితే 10 o'clock వెంటనే మనం స్లాట్ అయితే బుక్ చేసేసుకోవాలి. సో మాది జూన్లో యానివర్సరీ కాబట్టి నాకు అసలు సతీష్ యానివర్సరీకి టికెట్ ఈ కళ్యాణం బుక్ చేస్తాననేసి నాకు అస్సలు కొంచెం కూడా ఐడియా లేదు. ముందు నేను ఒక 2 times అట్లా మెన్షన్ చేసిన శ్రీవారి కళ్యాణం చేసుకుందాము బాగుంటుందంట అనేసి మా మమ్మీ వాళ్ళు చెప్తే ఇంకా సరే చేసుకుందాంలే అనేసి అన్నాడు. కానీ నేను జూన్కే బుక్ చేస్తాననేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అది కూడా యానివర్సరీ రోజు మాకు దొరుకుతుందంటే అది ఇంకా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇంకా బుకింగ్ అయిపోయాక ఒక 1/2 hour తర్వాత యానివర్సరీ రోజు ఇట్లా కళ్యాణం దొరికింది అని చెప్పిండు. చెప్పగానే లిటరలీ నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. అంటే కళ్యాణం అనేది లైఫ్లో 1 time అన్నా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అసలు చూడాలి అనేది నా కోరిక. సో ఫైనల్గా అనుకున్నట్టుగానే దేవుడి బ్లెస్సింగ్స్ మా మీద ఉన్నాయని అయితే అప్పటి నుంచి ఇంకా అసలు ఎప్పుడెప్పుడు వెళ్దాం, ఎప్పుడెప్పుడు మ్యారేజ్ డే వస్తుంది, కళ్యాణం ఎట్లా చేస్తారు. అండ్ దర్శనం చేసుకోక 1 year లాస్ట్ జూలైలో వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు జూన్లో వెళ్ళాము. సో ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో ఈ వీడియో అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఉన్న 2 days మాత్రం మేము PS4కే రెగ్యులర్గా వచ్చినాం అనమాట. ముందు రోజు మీల్స్ తిన్నాము, ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది, టేస్ట్ బాగుంది. ఇంకా సతీష్ మాత్రం సమ్ గీ పొడి తట్టె ఇడ్లీ అయితే తీసుకున్నాడు, అది కూడా టేస్ట్ ఉంది. నేను గీ దోశ అయితే తీసుకున్నా, మసాలా దోశ, మొత్తం గీయే ఉంది. టేస్ట్ మాత్రం నిజంగా ఉంది. అండ్ వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట ఈరోజు ఏమేమి ఉన్నాయి అనేసి. అన్నీ వాళ్ళు అక్కడ ఒక టేబుల్ మీద అన్నీ వ్రాప్ చేసి పెడతారు. మనకు కావాలంటే అవి చూసి సెలెక్ట్ చేసేసుకోవచ్చు, లేదంటే మెనూలో కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ డిస్ప్లేలో ఉన్నాయి అయితే మనకి ఎట్లా వస్తుంది అనేది కళ్ళతో చూస్తాం కదా, సో అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మా పిల్లలు ఉంటారా, ఇక్కడ కూడా ఏదో వాళ్ళ నాన్నకి మంచిగా కొనిపించుకుంటున్నారు. ఇడ్లీ తినకుండా క్రీమ్ బన్ తింటున్నా, క్రీమ్ జామ్ బన్. నువ్వు తిన్నావు కదా జున్ను పూరి, మళ్ళీ ఎందుకు నానా హాఫ్ తిను. ఎట్లా చూస్తాను చూడు, హాఫ్ తినంటే ఇప్పుడు సీరియస్గా చూస్తాను. ఉంటుంది ఒక 1/2 hour అని పడుతుందేమో కదా బుజ్జి. ఏం పట్టదు, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? ఇంకో డబ్బా తీరు, పింక్ కలర్ డబ్బా. ఎట్లుంది? బాగుంది. వీడు క్యారీ చేసే విధంగానే వెయిట్ చేస్తే అది కాకుండా మామూలుగానే మెల్టెడ్. వేడి ఉంటే ఇంకా బాగుంటుంది. మా
యానివర్సరీ వచ్చేసి జూన్ 16th రోజు అనమాట. సో మేము 15th రోజే తిరుమల అయితే వెళ్ళినాము. కడప నుంచి తిరుమల చాలా దగ్గరే ఉంటుంది. సో 15th రోజు వెళ్ళి మేము అక్కడ కింద టెంపుల్స్ అన్నీ కవర్ చేసినాము. ఆ వీడియోస్ అన్ని నేను ముందు అప్లోడ్ చేశాను. అవి 2 చూడండి. ఒకటేమో వెళ్ళిన రోజు అప్లోడ్ చేసిన, ఇంకొకటేమో పార్ట్ 2 లాగా గోల్డ్ షాపింగ్ అయితే అప్లోడ్ చేసిన. నేను గోల్డ్ బ్రేస్లెట్ కూడా తిరుమలలోనే తీసుకున్నాను, తిరుపతిలోనే తీసుకున్నాం. సో తర్వాత ఇంకా మార్నింగ్ మేము ఫ్రెష్ అయిపోయేసి ఫస్ట్ PS4కి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళినాము. అక్కడ మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి, అంటే మళ్ళీ కళ్యాణంకి వెళ్తే మనం బయటికి వచ్చేసరికి యాక్చువల్గా అయితే టైమింగ్స్ మనం రిపోర్ట్ చేయాల్సిన టైమింగ్ అయితే మార్నింగ్ 10 o'clock to 10 o'clockకి రిపోర్ట్ చేయాలని ఉంది దాంట్లో. సో ఇంకా సతీష్ ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిరంట 12 o'clock కూడా అలో చేస్తారు, మీరు అంతా హడావిడిగా వెళ్ళకండి, కాకపోతే మనం సీటింగ్ అనేది ఉంటుంది కదా ఫ్రంట్లో కూర్చోవడం, అది అనేది చేంజ్ అవుతుంది అనమాట. బ్యాక్ రోకి వచ్చేస్తాం. సో మేము మార్నింగ్ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యేసరికి 9:30 అయిపోయింది. మేము వెళ్ళేసరికి 11 o'clock అయింది. 11 o'clock అయ్యి మళ్ళీ సుపదం ఎక్కడో తెలుసుకొని సుపదం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కింద మేము ప్రింట్అవుట్స్ తీసుకున్నాం. దానికి ఒక 10 minutes అట్లా అయిపోయింది. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర అక్కడ కొంచెం ఒక 15 minutesలో అయిపోయింది. ఇంకా సుపదం దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసేసి మనం అయితే మెయిన్గా కావాల్సినవి ఏంటంటే ప్రింట్అవుట్స్, మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న ప్రింట్అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం క్యారీ చేసుకోవాలి. సేఫ్ సైడ్గా మేము 2 ప్రింట్అవుట్స్ అయితే తీసుకున్నాం. అండ్ మెయిన్గా ఆధార్ కార్డ్స్ కావాలి. ఇంకా తిరుమలకి అయితే మీకు ఆధార్ కార్డ్స్ ఖచ్చితంగా కావాలి కదా. సో ఒక్క కళ్యాణం టికెట్స్కి కపుల్స్ అండ్ చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని కూడా మనతో పాటు అలో చేస్తారనమాట. సో సుపదం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేసి వాళ్ళు మనని అలో చేస్తారు. సుపదం నుంచి మనం ఎక్కడ స్వామి దగ్గర కలుస్తామంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, జనరల్గా అందరూ ఫ్రీ దర్శనము, ఇంకా 300 టికెట్స్ అందరు కలిసి ఒకటే వెళ్తాం కదా. సుపదంలోంచి ప్రతి ఒక్క సేవ వాళ్ళు, ఇంక్లూడింగ్ 1 year old బేబీ పిల్లలకు కూడా ఉంది కదా అలో. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఓన్లీ డాక్యుమెంట్స్ అవన్నీ పట్టుకొని వచ్చి డైరెక్ట్ సుపదం దగ్గర రిపోర్ట్ చేసి అందులోంచి పంపిస్తారు. మనం తిరుమల దర్శనం క్యూ లైన్ కంపార్ట్మెంట్స్లో లాస్ట్ కంపార్ట్మెంట్లో మనం అందరితో పాటు జాయిన్ అయిపోయి శ్రీవారి గర్భగుడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ పోలీస్ వాళ్ళని కానీ ఎవరైనా సేవ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడగాలి. వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి కళ్యాణం వే చూపిస్తారనమాట. కళ్యాణంకి లెఫ్ట్ సైడ్, అజిత సేవకి రైట్ సైడ్, ఇంకా చిన్నపిల్లల పేరెంట్స్కి అయితే డైరెక్ట్ పంపించేస్తారు. సో మేము కళ్యాణం కాబట్టి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళినాము. లిటరలీ ఎంత బాగుందంటే అసలు ఫస్ట్ టైం గర్భగుడిలోనే మెయిన్ గుడి పక్కకు ఒక గోడ వస్తుంది కదా, దాని పక్క సైడే కళ్యాణంది మొత్తం పెద్ద హాల్ ఉంది. మంచిగా డెకరేట్ చేసిరు, 2 screens ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజు మన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ విన్నర్స్ ఉన్నారు కదా, కళ్యాణ్ అండ్ వసంతి, వాళ్ళు కూడా ఉన్నారనమాట మాతో పాటే ఆ రోజులో. కావాలంటే మీరు ఆమె ఇన్స్టాలో చూడండి, తను రీల్ కూడా పోస్ట్ చేసింది అనుకుంటా. ఇంకా ముందు రోజులో వాళ్ళు కూర్చున్నారు. మేము కొంచెం లేట్గా వెళ్ళినాం. మేము రిపోర్ట్ చేసి వెళ్ళేసరికి ఇంకా మాకు 12 o'clock అయింది. 12 o'clockకి మేము కళ్యాణం లోపలికి వెళ్ళినాము. మా కళ్యాణం మొత్తం అయిపోయి మంచిగా స్వామివారి బ్లెస్సింగ్స్, కళ్యాణం వాళ్ళకి ఒక పంచ అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఇస్తారనమాట. సో అవి తీసేసుకొని మంచిగా బ్లెస్సింగ్స్ ఫస్టే మనం టికెట్ ఇవ్వగానే మనకి ఫస్టే ఆ బ్లౌజ్ పీస్ అని పంచ ఇస్తారు. ఇంకా అవి పట్టుకొని మనం లోపల కూర్చోవాలి, కళ్యాణం అంతా చూడొచ్చు. దూరం ఉన్న వాళ్ళకి స్క్రీన్స్ ప్లే చేస్తారు, మనం స్క్రీన్స్లో చూసేసుకోవచ్చు. స్ట్రైట్గా కూడా కనిపిస్తుంది, ఇంకా క్లియర్ కావాలంటే స్క్రీన్స్లో చూసేసుకోవచ్చు. ఎంత అద్భుతమైన కళ్యాణం అంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయండి. దర్శనం కూడా చాలా మంచిగా అవుతుంది. 3 months బిఫోరే బుక్ చేసేసుకోండి, స్లాట్స్ కూడా తొందరగా అయిపోతాయి. ఇది మా అదృష్టం అనుకుంటా, స్వామివారి బ్లెస్సింగ్స్ మా పైన ఉన్నాయని అనుకుంటున్నా. మా మ్యారేజ్ డే రోజు కళ్యాణం దొరకడం అంటే అది లిటరలీ ఫుల్ అదృష్టం అనే ఫీల్ అవుతా. ఇంకా మా దర్శనం అయిపోయాక యాజ్ యూజువల్ షాపింగ్ అయితే చేసేసిన, ఫొటోస్ దిగినాము. అండ్ ఇక్కడ నా కోసం నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, కానీ మా అత్తమ్మ వాళ్ళ కోసం, మా తోటి కోడల కోసం, వాళ్ళ కోసం అయితే నేను బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. నేను మొన్న శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడే షాపింగ్ అదంతా చేసిన. సో బ్యాంగిల్స్ అండ్ మా పిల్లలు అయితే ఆబ్వియస్లీ కొనుక్కుంటూనే ఉంటారు. ఆ పియానో కొనుక్కున్నాడు. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ మనీ బాక్స్ ఒకటి కొనుక్కున్నా. అది నేను ఆన్లైన్లో కూడా చూసిన, కాకపోతే ఆన్లైన్లో క్వాలిటీ ఎట్లా వస్తుందో మనకు తెలియదు కదా. సో తిరుమలలో అనుకోకుండా షాప్లో నాకు కావాల్సింది మనీ బాక్స్ అయితే కనిపించగానే అయితే వెంటనే తీసేసుకున్నా. ఇదే నేను చెప్పిన కళ్యాణంలో వాళ్ళు ఇచ్చిన పంచ అండ్ బ్లౌజ్ పీస్. చెల్లె దగ్గర పో బిడ్డ. ఖుషిలో వెళ్ళిపోవడమే ఇక అయిపోయింది. తెలుసు గాయ్స్. ఇంటికి పోదాం, ఇంకా ఇంటికి పోదాం. ఓకేనా?
ఓకే. దర్శనం మాత్రం సూపర్గా అయిపోయింది కదా సతీ. దర్శనం ఎట్లా హారం ఓవర్ యాక్షన్ చేయకు చెప్పు. దర్శనం బాగానే జరిగింది. సూపర్ జరిగింది. మ్యారేజ్ డే రోజు అసలు కళ్యాణం దొరకడమే అదృష్టం. చెప్పు. అసలు డే అయిపోయింది, మ్యారేజ్ డే లెక్కనే అనిపిస్తలేదు. ఇట్లా కత్తా అట్లే ఉంటుంది దర్శనాలకు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాం. ఎవడు వచ్చిన నేను చూడను. జున్ను దా నీ బొమ్మలు తీసుకో. కార్ వచ్చింది దా. మ్యాంగో నానబోతున్నావు. నీ మ్యాంగో తింటున్నావు. పడే 6:30 కరెక్ట్ పోతే 9:30 అంటే ఆగు. క్లోజ్ అవుతుంది ఎప్పుడు. జపాలి వాకింగ్ ఉందంటే మళ్ళీ జపాన్ వాకింగ్ ఉంది కానీ ఎప్పుడు వచ్చినా మిస్ అవుతుంది కదా చెప్పాలి. ఈ పిల్లల్ని పట్టుకొని ఎటు పోలేము కూడా కదా. తిను తిను తిను. కార్లకి వెళ్ళి దిగేడు కాదు, కార్లతో దిగుతున్నాం కదా, కిందికి దిగుతున్నాం చూడు, అన్ని కిందికి వస్తున్నాయి. అది దిగుడండి. వేయమంటే ఫోన్పే కార్డు చూపిస్తాను. రైట్ రైట్ వచ్చేసిందా. ఇంకా అయిపోతాయి ఇప్పుడు దీని తర్వాత. సో అలా మా యానివర్సరీ తిరుమల స్వామివారి దేవస్థానంలో మంచిగా ప్రశాంతంగా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే మేము ఇంటికైతే బయలుదేరినాము. లిటరలీ మేము 12 o'clockకి ఎంటర్ అయితే 2:30 వరకు బయటికి వచ్చేసినాము. ఇంకా పైన షాపింగ్ అదంతా వేసేసుకొని 6:30కి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మధ్యలో కోడూరులో మ్యాంగోస్ కదా, కోడూరులో మ్యాంగోస్ ఫుల్ ఉంటాయి అనమాట. అక్కడ మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చి ఇంకా బయట ఫుడ్ వద్దు, 2 days అసలు సరిగ్గా అనిపించలేదు. ఇంకా నైట్ మాత్రం మంచిగా పప్పు రైస్ వేసిన కర్డ్ అంతే, హ్యాపీగా తినేసినాం. సో ఇక్కడతో తిరుమల వ్లాగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పటి నుంచి డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తాయి అనమాట. ఇంకా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.